వెల్కమ్ టు శశి టీవీ. యూట్యూబర్ అర్సా సాయి పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే రేప్ కేసు నమోదైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కేసు నమోదై ఇప్పటికి వారం గడిచినా గానీ అర్సా సాయిని అయితే ఇప్పటికైతే అదుపులోకి తీసుకోలేరు పోలీసులు. మరి ఇంతకీ అర్సా సాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మరి నిజంగానే పరారీలో ఉన్నాడా ఏంటి అనేది అయితే ఇంకా విచారణలో అయితే ఉంది. అదే విధంగా జానీ మాస్టర్ కేసులో మాత్రం జానీ మాస్టర్ ని ఇదే పోలీసులు ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ రేప్ కేసు నమోదు కాగా జానీ మాస్టర్ అయితే అదుపులోకి అయితే తొందరలోనే తీసుకున్నారు. బట్ అర్సా సాయి యూట్యూబర్ అర్సా సాయిని మాత్రం ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు. అదే విధంగా అర్సా సాయి అయితే అంటే నార్మల్ గా ప్రతిసారి ఏదో ఒక ఆడియో అయితే లీక్ చేస్తూనే ఉన్నారు. అదే విధంగా డే బై డే మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక ఆడియో లీకేజ్ అయితే చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కొన్ని ఫోటోస్ కానివ్వండి, ఇట్లా ఆయన కొన్ని స్టోరీస్ కానివ్వండి, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకటైతే మనం వింటూనే ఉన్నాం. బట్ ఇంకా అర్సా సాయి ఎందుకు దొరకడం లేదు నిజంగా. ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే అర్సా సాయిని అభిమానించే వాళ్ళు కానివ్వండి, అదే విధంగా అర్సా సాయి గురించి తెలిసిన వాళ్ళు కూడా కానివ్వండి, సో విదేశాలకే వెళ్ళిపోయి ఉండొచ్చు. అదే విధంగా అర్సా సాయి కావాలని బయటకు రావడం లేదు. సో తొందరలోనే బయటకు వస్తాడేమో అని చెప్పేసి ఇట్లా చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అదే విధంగా అర్సా సాయి కూడా నార్మల్ అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీస్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో నేను అసలు ఏం తప్పు చేయలేదు, దీనికి అదంతా ఫాల్స్, జస్ట్ మనీ కోసమే తను అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే యువతి కేసు పెట్టడం జరిగిందో ఆ యువతి అయితే కేవలం మనీ కోసమే చేయడం అయితే జరిగింది. సో దీనిపైన నా అడ్వకేట్ తనికొండ చిరంజీవి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకుంటూ ఉంటాడు. సో తనైతే ఇప్పుడు చూసుకుంటున్నాడు. నేను తొందరలోనే బయటకైతే వస్తాను, తొందరలోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుందని చెప్పేసి తనైతే అట్లా స్టోరీస్ అయితే పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ప్రతిరోజు ఏదో ఒక ఆడియో లీక్ అయితే మనం వింటూ ఉంటున్నాం. అదే విధంగా కొన్ని ఫోటోస్ కూడా డే బై డే అంటే కొన్ని ఫోటోస్ కానివ్వండి, అదే విధంగా కొన్ని వీడియోస్ కూడా ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకటి అయితే లీక్ అవుతూ ఉన్నాయి. సో దీంతో అర్సా సాయి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో అర్సా సాయి గారి ఫ్యాన్స్ అయితే చాలా ట్విస్ట్ కి అయితే గురైనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఊహించలేని ట్విస్టులు బయటకైతే రాబోతున్నాయి. అదే విధంగా ఇప్పుడు మిత్ర శర్మ ఎవరైతే యువతి ఉన్నారో, సో యువతి ఏజ్ వచ్చేసి 34 అండ్ అదే విధంగా అర్సా సాయి గారి ఏజ్ వచ్చేసి 28, 29 ఆ మధ్యలో అయితే ఉన్నాయి. సో అంటే ఇక్కడనే ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా ఇట్లా కూడా ఎస్టిమేషన్ అయితే చేస్తున్నారు. అదే విధంగా తను నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పేసి కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అదే విధంగా అర్సా సాయి గారి తండ్రి కూడా కనిపించడం లేదు. అర్సా సాయి గారి తండ్రి కూడా ఏం స్పందించడం లేదు దీనిపైన. అదే విధంగా తన పైన కూడా అర్సా సాయి తండ్రి పైన కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా అర్సా సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్లు తీసుకున్నాడు అని అర్సా సాయి నాకు ఎప్పటి నుండో తెలుసు. ఇట్లా కొన్ని కేసులు అయితే నమోదైతే చేయడం అయితే జరిగింది. నన్ను ఇప్పుడు న్యూడ్ ఫోటోస్ తీసేసి, అంటే నన్ను లైంగికంగా ఫోటోస్ తీసేసి కొంచెం బెదిరింపులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా కూడా తను అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. అదే విధంగా ఇంకా కొన్ని కేసులు కూడా నమోదైనట్లయితే మనకైతే చాలా వినిపిస్తున్నాయి. సో ముందు అయితే చూడాలి. అంటే పోలీసులు కూడా ఏం విచారిస్తున్నారు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అండ్ అర్సా సాయి గారు ముందటికొచ్చి మాట్లాడితేనే, మీడియా ముందుకొచ్చి మాట్లాడితేనే అసలు నిజాలు ఏంటి అనేది అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే తనైతే కేసు పెట్టేసింది. చాలా మంది అయితే డిసైడ్ అయిపోతున్నారు. అదే విధంగా మహిళా సంఘాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు. అర్సా సాయి గారిని ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదు, అర్సా సాయిని అసలు ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా నార్సింగ్ పోలీసుల మీద చాలా ఫైర్ కూడా అవుతున్నారు. జానీ మాస్టర్ లాంటి అతన్ని కూడా, అంటే ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న అతన్ని కూడా మీరు తొందరలోనే పట్టుకున్నాడు. అలాంటిది అర్సా సాయిని 2018లో అడుగుపెట్టిన అర్సా సాయిని మీరు ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఆ మహిళా సంఘం నుంచి అయితే చాలా ఫోర్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఇంతకీ అసలు అర్సా సాయి అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, అర్సా సాయి మరి ఇంకా ఎందుకు మరి బయటకు రావడం లేదు అని, అదే విధంగా చాలా మంది విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఇట్లా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నిజంగానే పరారీలో ఉన్నాడా ఏంటి అనేది అయితే చూడాలి. ఆయన పోలీసులు కూడా చాలా అయితే గట్టిగానే విచారిస్తూ ఉన్నారు. సో తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే నిజాలు ఏంటో అనేది బయటకు అయితే వస్తూ ఉంటాయి. ఆయన అదే విధంగా తను కూడా చాలా అయితే కేసులు నమోదైతే చేయడం అయితే జరుగుతుంది. అంటే నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడని చెప్పేసి తన తండ్రి మీద కూడా అట్లా. సో డైలీ ఏదో ఒక కేసు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అసలు నిజాలు ఏంటి అనేది అర్సా సాయి బయటకు వచ్చినాకనే చూడాలి.